హలో అందరికీ. ఇది ఏ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ వీడియోనో లేకపోతే ఏ కాంటెంట్ ఓరియంటెడ్ వీడియోనో కాదు. ఇన్నేళ్ల నుంచి మీరు ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు, కాంప్లిమెంట్స్ ఇస్తూ వచ్చారు. సో కాంప్లిమెంట్స్ అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ వల్లే ఇన్నిసార్లు వేరే వేరే ఛానల్స్లో ఉన్నా చేసిన సునైనా అది ఒరిజినల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ని దాటింది. రే ఈ 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటి 110K సబ్స్క్రైబర్స్ కూడా దాటేశారు. సో ఈ క్రమంలో ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రస్ దిస్ వీడియో. అంటే ఇన్నేళ్ల నుంచి ఉండే కామెంట్స్లో మోస్ట్ రిపిటేటివ్ కామెంట్స్, ఇప్పుడు అది నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా, బయట విడిగా అడిగినా, వీడియోస్ కింద కామెంట్స్ పెట్టినా, క్వశ్చన్స్ అడిగినా, ఈ కామెంట్స్ ఒక 11 కామెంట్స్ నేను తీసుకోవడం జరిగింది. దాని గురించి ఈరోజు నేను వివరణ ఇవ్వదలుచుకున్నా. బికాస్ ఎప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండకూడదు కదా. ఇప్పుడు మీరు ఏదో కామెంట్స్ పెట్టేస్తారు, నేను దానికి రియాక్ట్ అవ్వకుండా నా పాటికి నేను వీడియోలు చేసుకుంటూ పోతే ఈవెన్చువల్లీ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్, ఏంటి ఈ అమ్మాయి గోడలాగే ఉంది, అయ్యో కదిలిస్తే గోడైనా మాట్లాడేటట్టుంది కానీ ఈ అమ్మాయి మనతో మాట్లాడదని. అందుకే అన్నీ కాకపోయినా వేల లక్షల కామెంట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కాకపోయినా టాప్ కామెంట్స్ని, అంటే మోస్ట్ హర్డ్ అబౌట్, మోస్ట్ సీన్ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వదలుచుకున్నా. వాటి కోసం ఈ కామెంట్స్ నేను క్వశ్చన్స్ కూడా రాసుకున్నా. ఇంకో అవన్నీ మీకోసం. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్, ఇది బయట ఒకటి కనిపించినా లేకపోతే దీని కింద అంటే వీడియోస్ కింద కామెంట్స్ పెట్టినా, హే ఇది మీ లైఫ్ నుంచి తీసుకున్న ఇన్సిడెంటే కదా అని. సో ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ మీ లైఫ్లో నుంచి తీసుకున్న ఇన్సిడెంటా? డైరెక్టర్గా మీరు తిట్టలేక, డైరెక్ట్గా మీరు ఏం చేయలేక మీరు ఇట్లా వీడియోలు పెడుతున్నారా? అరే భలే తిడుతున్నారే మొగుడిని, భలే తిడుతున్నారే అమ్మా నాన్నల్ని, భలే తిడుతున్నారే అత్తింటి వాళ్ళని, ఇలా అంతా అంటూ ఉంటారు. నాకు నవ్వాలనిపిస్తుంది ఈ కామెంట్కి నా ఆన్సర్, అయ్యో ఇంకా ఎంత అజ్ఞానం ఉంది మీలో అని చెప్పి. ఇప్పుడు ఒక మాట మాట్లాడినా, ఒక సినిమా చూసినా, ఒక కథ చదివినా, ఏదైనా సిచ్యువేషన్ విన్నా, ఒకసారి కాకపోయినా ఒకసారైనా సరే అరే ఇది మన లైఫ్లో కూడా జరిగింది కదా అని మీకు అనిపిస్తుంది. సో ఇన్ని వందల వీడియోస్లో 1-6 పాయింట్స్ అక్కడక్కడ టచ్ అవ్వచ్చు. కానీ ఇక ప్రతి వీడియో ఇంట్లో వాళ్ళ గురించే చేస్తున్నా, ప్రతి వీడియో తెలిసిన వాళ్ళని హైలైట్ చేసేందుకే చేస్తున్నా, ప్రతి వీడియో కూడా వాళ్ళని డిమీన్ చేసేందుకే చేస్తున్నా అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. బికాస్ లిటరల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాలన్నమాట, ఇంటికి వచ్చి మరి వాళ్ళ పాప ఫేస్ అవుతున్న సిచ్యువేషన్ చెప్పి దీని మీద ప్లీజ్ మీరు వీడియో తీయండి అని అడిగారు. నేను చెప్పలేని ఎన్నో విషయాలు మీరు చెప్తున్నారు, ఈ విషయం కూడా చెప్పండి అని హైలైట్ చేస్తూ ఇంతింత పెద్ద పెద్ద పారాలు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తారు. నాకు అది చదవటానికి ఒక గంట పడుతుంది. వాళ్ళంత ఓపిక్గా చెప్తారు. బికాస్ దే ఆర్ ఫేసింగ్ ఇట్, దే డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం బయటికి రావాలని ఉంటుంది, రాలేం. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ని సిచ్యువేషన్స్ని నేను అర్థం చేసుకొని నాకున్న కొద్దో గొప్ప జ్ఞానంలో చేస్తున్న వీడియోసే తప్పితే నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి యూట్యూబ్ మీద పెట్టేసి నేను ఏదో ఎర్న్ చేసేస్తున్నాను, కాంట్రవర్సీ క్రియేట్ చేసేస్తున్నాను అని నేనైతే అనుకోవట్లేదు. ఇది చెప్పిన తర్వాత కూడా ఫర్దర్గా మీరు ఏమన్నా అనుకుంటే నేనేం చేయలేను. క్వశ్చన్ నెంబర్ 2, హౌ డూ యూ మేనేజ్ ఫ్యామిలీ అండ్ వర్క్? ఇది చాలా మంది అడుగుతారు. మేనేజ్ చేయటమే. బికాస్ నేను ఏది కూడా క్షుణ్ణంగా ప్లాన్ చేసుకోను. పొద్దున్న లేచాను, ఈ టైం లోపల ఇది అయిపోవాలి, ఈ టైం లోపల వీడికి ఇది అయిపోవాలి, ఈ టైం లోపల అది చేసేసేయాలి, ఈ టైం లోపల ఇలా ఉండాలి అని చెప్పి నేను ఏది ప్లాన్ చేసుకోను. ఐ విల్ జస్ట్ గో విత్ ద ఫ్లో. అంటే అలానే మరీ మధ్యాహ్నం అయినా ఏది అవ్వకుండా, సాయంత్రం అయినా ఏది అవ్వకుండా కాదు, రొటీన్లో ఉంటా. బట్ అట్ ద సేమ్ టైం ఒక యాక్టర్స్కి ఎలా ఉంటుంది, ఎల్లుండి ఏ షూటింగ్ వస్తుందో తెలియదు, ఏ ఆఫర్ వస్తుందో, ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. సో ఐ విల్ బి ప్రిపేర్డ్ మెంటలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లుండి నేనే పుణ్యక్షేత్రానికి వెళ్దాం అనుకున్నా, అనుకోకుండా చాలా పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. భగవంతుడా ఇది నువ్వు ఇచ్చింది అనుకొని ఆ ఆపర్చునిటీ ఫుల్ఫిల్ చేసుకొని ఆ తర్వాత నేను మళ్ళీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడము, ఫంక్షన్స్కి వెళ్ళడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము అలా పెట్టుకుంటాను. దీనికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, విచ్ ఐ ఎనీవే హ్యావ్ ఫ్రమ్ మై హస్బెండ్. సో ఇలా కిడ్నీ కూడా అంతే, నేను మా వారు అలా మేనేజ్ చేసుకుంటాం అంతే. తప్పితే మొత్తం ఎక్కడో ఒక దగ్గర అంతా వదిలేసి ఇంకో దగ్గర అంతా పట్టేసుకోవాలని లేదు. అలా ఉంటే నేను ఇక్కడ మాత్రమే ఉండను, అది మీకు కూడా తెలుసు. సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్, కిడ్నీ వదిలేసి భలే బయటికి షూటింగ్లకి వెళ్ళిపోతారే, ఇది కనిపించిన వాళ్ళు, కామెంట్స్ పెట్టే వాళ్ళు, లేకపోతే ఎక్కడైనా బయట ఇలా హాయ్ హలో అని పలకరించే వాళ్ళు చాలా మంది అడుగుతారు, భలే డేరండి మీరు కిడ్నీ వదిలేసి వెళ్ళిపోతారు. ఎంతమంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారండి, ఎంతమంది వాళ్ళ కెరియర్స్ని చూసుకుంటున్నారు.
చిట్టి చిట్టి పిల్లల్ని వదిలేసి వేరే దేశాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే అది వాళ్ళకి అవసరం. అవసరంని మళ్ళీ సబ్‌డివైడ్ చేయొచ్చు. ఆర్థిక అవసరాలు వేరుంటాయి. వాళ్ళ కెరియర్ పరంగా నేను ఇది సాధించాలనే తృష్ణ వాళ్ళకుంటుంది. బ్యాలెన్స్ అంటే కొంతమంది నిజాయితీగా చెప్తారు. నా ఫ్యామిలీ లైఫ్ నాకంత ఇంపార్టెంట్ కాదు. నా కెరియర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరిని మనం జడ్జ్ చేయకూడదు. నా మటుకు నాకు నేను కిడ్నీ ఇంట్లో పెట్టి వెళ్తున్నాను అనంటే ఒక సేఫ్ అట్మాస్ఫియర్‌లోనే పెట్టి వెళ్తున్నాను. ఎవరి దగ్గర వదిలిపెడుతున్నాను, ఏం చేస్తున్నాను, అందుకోసం నేను ఏం చేస్తున్నాను, వాడికి అన్నీ ఎలా సమకూరుస్తున్నాను, ఇవన్నీ నేను చూసుకునే వెళ్తాను. నాకు కూడా బుర్ర ఉంది అని మీరు అనుకుంటారు కదా! సో, అలా వదిలేసి ఎక్కడో అక్కడ ప్లే ఏరియాలో ఆడుకోరా, లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర ఉండిపోరా అని వదిలేసి వెళ్ళిపో. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్ అండ్ స్టాప్ అట్‌లీస్ట్ జడ్జింగ్ ఎనీబడీ. దట్ విల్ బి గుడ్ ఫర్ అవర్ మెంటల్ హెల్త్. నెక్స్ట్, అవకాశాలు రావాలంటే పీఆర్ ఉండాలా, ఫ్రెండ్‌షిప్ ఉండాలా అందరితోటి అని అడుగుతారు చాలామంది ఇండస్ట్రీలో. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చానండి. నాకు 2.5 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేశాను, డబ్బింగ్స్ చెప్పాను, టీవీ సీరియల్స్ చేశాను పెద్దగా అయిన తర్వాత. ఐ వాస్ కంటిన్యూస్‌లీ ఇన్ ది ఇండస్ట్రీ. నా గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు. ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న ఆన్ స్క్రీన్ వరకే. ఆఫ్ స్క్రీన్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉండేదాన్ని, చేసేదాన్ని, ఆర్జేగా చేశాను. ఆ తర్వాత మళ్ళీ నన్ను యూట్యూబ్ ద్వారా పునః పరిచయం చేసింది. ఇండస్ట్రీకి నన్ను దగ్గర చేసింది యూట్యూబే. సో, ఎప్పుడు ఐ వాస్ విత్ ఇండస్ట్రీ ఓన్లీ. అండ్ ఇవాళ రేపున్న టెక్నాలజీకి, ఇవాళ రేపున్న పీఆర్‌కి మనం మన కంటెంట్ మాట్లాడితే చాలు. వాళ్ళే మనకి ఫోన్ చేసి మాట్లాడి మనకి మంచి అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత కరెక్ట్‌గా, ఎంత ధర్మబద్ధంగా, ఎంత పద్ధతిగా, ఎంత పక్కాగా ఉపయోగించుకొని ముందుకెళ్తున్నాం అనేది ఎవరి పరిధి మీద అది డిపెండ్ అయి ఉంటుంది. ఐఎమ్ నాట్ హియర్ టు కమెంట్ ఎనీబడీ. బట్ నా వరకు నేను వచ్చిన ప్రతి అవకాశం ఇది ఓకేనా, ఇది కాదా, ఓకే ఈ రోల్ ఇలా చెప్పారు, ఓహో ఇలా అయిందా, ఆహా నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంటే నన్ను నేను అబ్జెక్షనబుల్ గా చూసుకునే ఏ రోల్ నేను చేయలేదు. బట్ దెన్ వయసు కాస్త మరీ ఎక్కువగా చూపించిన రోల్స్, ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని చెప్పి అంతగా కనపడని రోల్స్ అట్లా వచ్చాయి. కానీ బా ఎందుకైనా చేశాను ఇప్పుడు మొహం ఎలా చూపించుకోవాలి అనే రోల్స్ ఎప్పుడు రాలేదు. అంటే అవి తప్పని కూడా అనట్లేదు, నేను చెప్తున్నాను అదే నా వరకు నాకు. సో నాకున్న లిమిటేషన్స్ లోనే నేను చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ మై ప్రయారిటీ. సో పిఆర్ అవసరమో లేదో నాకు తెలియదు, కానీ మన కాంటెంట్ మాట్లాడితే చాలు. అండ్ దానికి యూట్యూబ్ కన్నా పెద్ద మాధ్యమం, సోషల్ మీడియా కన్నా పెద్ద మాధ్యమం ఇంకొకటి ఉంది అని నేనైతే అనుకోవట్లేదు. సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ దట్ వీ హ్యావ్. మనకున్న కాంటెంట్ మనం మాట్లాడించగలిగితే ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి. బికాస్ క్రియేటివిటీకి అసలు కొదవే లేదు. సో నా ఇప్పుడు అవకాశాలు ఎక్కువ కాబట్టి మన కంటెంట్ మాట్లాడితే చాలు. నెక్స్ట్, ఈ పని బానే ఉంది, ఈజీ మనీ, లక్షలు సంపాదించేస్తారు. వేలు లక్షలు ఒకవేళ సంపాదించినా ఏమండి సేవింగ్స్ ఉండకూడదా? చిన్నదంటే చిన్న ఉద్యోగం చేసే వాళ్ళు కూడా రేపు ఎట్లాగా అని ఆలోచిస్తారు. మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, కోటీశ్వర్లు, ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ కి వాళ్ళకి సంబంధించి ప్లానింగ్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ మనీ. ఇట్ సీమ్స్ టు బి ఈజీ. అఫ్ కోర్స్ మిగతా అందరు టెక్నీషియన్స్ కంటే ఒక స్కిల్డ్ యాక్టర్స్ లైఫ్, కొంచెం సీనియర్ మోస్ట్ యాక్టర్స్ లైఫ్ కాస్త ఈజీగా ఉంటాయి, కాస్త ప్యాంపరింగ్ ఉంటుంది, కొంచెం లగ్జరీస్, బేసిక్ లగ్జరీస్ ఉంటాయి. నేను అవన్నీ కాదని చెప్పను, కానీ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అస్. నో, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే మాకుండే పాటలు మాకుంటాయి. మాకు స్క్రీన్ మీద కనపడడం కోసం మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మా మెంటల్ హెల్త్ మంచిగా ఉండాల్సి వస్తుంది. ఒక యాక్టర్కి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఎంతో కష్టం. ఆ పాత్రలో ఉంటాం, చేస్తాం. ఆ పాత్ర బాడీ లాంగ్వేజ్, ఆ పాత్ర తీరుతెన్నులు, ఇవన్నీ కూడా మేము అవగతం చేసుకొని చేస్తాం. వెంటనే ఇంటికి వెళ్ళినంత వేగంగా ఆ పాత్రలోంచి మేము బయటకైతే రాలేం. దానికోసం స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ పాటించడం అనేది ఒక యాక్టర్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక ట్రూ యాక్టర్ చాలా చాలా సెన్సిటివ్ కూడా. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే అంత మొండిగా ఉంటాం అనేది చాలా సెకండరీ థింగ్, కానీ అంతగా కృంగిపోతాం. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఏది రాదు కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నీ వల్లనే మా భార్యాభర్తల మధ్య గొడవ, ఫలానా ఇంట్లో గొడవ అయ్యి వాళ్ళు కొట్లాడుకుందే నీ వల్ల, ఫలానా ఇంట్లో విడాకుల దాకా వెళ్ళిందే నీ వల్ల, ఫలానా ఇంట్లో భర్త మీద భార్య అజమాయిషి చలాయిస్తుందే నీ వల్ల, ఫలానా ఇంట్లో ప్రతి పూట ప్లోట్లాట్లు అయ్యేదే నీ వల్ల. నాకేదైనా కోపం వస్తే నా భర్తకి నీ వీడియో చూపిస్తా, నాకేదైనా కోపం వస్తే మా అత్త ఇంట్లో నీ వీడియో పెడతా. ఇది తప్పు. దిస్ ఇస్ అ కాంటెంట్. ఒక చాలా సున్నితమైన విషయాన్ని హాస్యాన్ని జోడించి నేను ఎక్స్ప్రెషన్ పెట్టి విపరీతంగా ఏడుస్తుంటా, కానీ చూసిన వాళ్ళకి మీకు నవ్వు వస్తుంది కదా.
సో అట్లా చెప్తున్నప్పుడు ఆ కాంటెంట్లోని ఆంతర్యాన్ని గమనించాలి, లేదా దాన్ని ఎంటర్టైన్మెంట్ కింద చూసి వదిలేయాలి. ఫలానా వీడియోలో ఆమె చెప్పింది కాబట్టి ఇదిగో అని మీరు కొట్లాడుతున్నారంటే ఇట్ షోస్ యువర్ మైండ్. అది వాళ్ళు మెచ్యూర్ అవ్వాలి. ఎవరో కొట్టుకొని ఫలానా వాళ్ళ మీద అంటున్నారంటే అంత పలుచనైనదా మీ బంధం? సరే నేను ఐరాగేరా కదా, నేను వచ్చి ఏదైనా చెప్తే అంత పలుచనైపోయిందా మీ బంధం? ఆలోచించండి నిందలు వేసే ముందు. బికాస్ నాట్ ఎవ్రీ టైమ్ we will be ready to take such dark comments. They are really very very hurting. అండ్ ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అని అడుగుతారు. ఇట్స్ జస్ట్ అన్ ఎమోషన్ అండి. చాలా చాలా ఫ్రస్ట్రేషన్ ప్రపంచంలో ఉంది. దాన్ని జస్ట్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. అది ఎలా తగ్గించాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నా మీద మాత్రం ఎందుకు తోస్తారు? విడిగా కూడా ఇంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారా? ఉంటే అసలు ఈ పాటికి నేను ఇక్కడ ఉండను. హై వెళ్ళిపోవాలి అసలు బ్లడ్ ప్రెషర్ కదా. సో ఆ క్వశ్చన్ అడిగే ముందు మీరే ఆలోచించుకోవాలి. మీకేంటండి సినిమా వాళ్ళు ఏదైనా నడుస్తుంది అని అంటారు. మీకేంటండి హౌస్ వైఫ్ ఇంట్లో ఉన్నా నడిచిపోతుంది. మీకేంటండి వర్కింగ్ ఉమెన్ వర్క్ చేస్తే ఇంట్లో ఏం పని చేయక్కర్లేదు అంటే ఎలా ఉంటుంది? అలాగే మీకేంటండి సినిమా వాళ్ళు ఏదైనా నడుస్తుంది అని ట్యాగ్ చేయద్దు దయచేసి. ఎవరిని లేబుల్ చేయదు. మాకు ఎంతవరకు నడుస్తుందో ఆ నడవడం కోసం మేము ఎంత పరిగెత్తాలో అది మాకు మాత్రమే తెలుసు. సో ఎవరికి వాళ్ళకి తగ్గట్టు పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీకు మాత్రమే నడుస్తుంది అని మాత్రం అనద్దు. మీనో మాకు ఎంత నడుస్తుందో దానికోసం మేము ఎంత నడవాలో. ఓకే, ఇంట్లో వాళ్ళు ఏమీ అనరా. ఐ థింక్ అట్లీస్ట్ మై ఫ్యామిలీ హ్యాస్ గాట్ దట్ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ అండ్ థింక్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. ఎస్పెషలీ ఈవెన్చువలీ నేను నా హస్బెండ్తో గ్రో అయిన విధానం అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై వాట్ ఎవర్ అచీవ్మెంట్స్ దట్ హ్యావ్ డన్. అండ్ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఆయన. సో నాకు చాలా నచ్చుతుంది దట్ ఆ గౌరవం చేరైతేనే అది నేర్చుకోండి. మీ భార్యకి మీ భర్తకి గౌరవం ఇవ్వడం. మీ భార్య అచీవ్మెంట్స్ మీ భర్త అచీవ్మెంట్స్ చూసి 10 మందిలో వాళ్ళని పొగడ్డం అనే మంచి అలవాటు నేర్చుకోండి. ఇట్ మ్యాటర్స్. వాళ్ళ అచీవ్మెంట్స్ని మీరు అప్రిషియేట్ చేయండి, అది నేర్చుకోండి. నా నుంచి మా వల్ల గొడవలు, మా వల్ల ఇది అంటున్నారు కదా, ఈ అచీవ్మెంట్స్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. 10 మంది ముందు చూద్దాం. యా, అండ్ మీ ఏంటి ఇదంటూ లేదు. ఇప్పుడు ఉన్నట్టుగానే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఆపర్చునిటీ అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తూ నేను కన్నా నా సంతానాన్ని ఒక ప్రయోజకత్వంలోకి నడిపించి నాకున్న బాధ్యతల్ని చక్కగా ఓపికతో సదా సర్వదా నిర్వర్తించాలి. అంతటి హెల్త్ ఓపిక నాకు ఉండాలి. అదే నా యా. వీలైతే పాటల రంగంలో కొద్ది గొప్ప ముందుకెళ్లాలని ఉంది. అది చిన్నప్పుడు వదిలేసిన ఈ మధ్య మళ్ళీ వచ్చిన కోరిక. చూద్దాం. మన యూట్యూబ్ ఉందిగా, ముందుకు వెళ్ళాలనుకుంటే ఎన్నో అవకాశాలు. సో ఏమో దానికి తగ్గట్టు ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేసేస్తానేమో తెలియదు, చూద్దాం. సో దిస్ ఇస్ అబౌట్ ఆల్ ద క్వశ్చన్స్, బేసిక్ మేజర్ క్వశ్చన్స్ మీరు అడిగినవి, దానికి నా ఆన్సర్స్. ఐ హోప్ నేను కరెక్ట్గా ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, దానికి 1 గంట 2 గంటలు 3 గంటలు సరిపోదు. సో ప్రస్తుతానికైతే మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్. థ్యాంక్ యూ సో మచ్.